శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనకి అపకారాల చాటున ఉపకారాలు ఎన్నో. ఏది జరిగినా మన మంచికి. ఒక విద్యార్థికి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నటువంటి తన తండ్రి హఠాత్తుగా మరణించడం వల్ల వారు అనుభవిస్తున్నటువంటి బాధ ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెబుతుంది చాలామందికి. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు కనుమరుగైతే కలిగే బాధ మాటలకి అందనటువంటిది, వర్ణించలేనటువంటిది, వర్ణనాతీతం. అందుకే రామకృష్ణ పరమహంస వారు పసితనంలో తల్లిని బాల్యంలో, తండ్రిని యవ్వనంలో, భార్యను కోల్పోయిన వారికి కలిగే దుఃఖం అంతులేనిది అంటారు. ఇలాంటి అంతులేనటువంటి దుఃఖం నుంచి ఉపశమనం పొందాలి అంటే ఇతరుల ఓదార్పు, సానుభూతి కన్నా ముఖ్యంగా మన మనోభావంలో మార్పు రావాలి. మన మనస్సుకి మనమే ఔషధం వేసుకోవాలి. మన మనస్సుకి మందు మనమే వేసుకోవాలి. మనలో దుఃఖం పెరగటానికి కారణం మనకు వచ్చినటువంటి కష్టాలు ఇంకెవరికి రాలేదు అనుకోవడం. మనలాగా కష్టాలు పడిన వాళ్ళు, మనకన్నా ఇంకా ఎక్కువ బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నటువంటి నిజాన్ని మనకి తెలియదు. వాటి మీద దృష్టి పెట్టడం, మనం మర్చిపోవడం. ఒకసారి ఒక స్త్రీ చనిపోయిన తన కుమారుణ్ణి బుద్ధ భగవానుడి దగ్గరికి తీసుకొచ్చి, నా బిడ్డని విడిచి నేను బతకలేనయ్యా, దయచేసి నా బిడ్డని ఎలాగైనా బ్రతికించండి స్వామి అని బుద్ధ భగవానుడు తాలూకా పాదాల మీద పడి కొట్టుకుని ఏడుస్తున్నాడు. అప్పుడు బుద్ధుడు ఆమెతో, తల్లి, నీ బిడ్డని నేను తప్పనిసరిగా బతికిస్తాను, కానీ నువ్వు ఈ గ్రామంలోకి వెళ్ళి ఇంతవరకు ఎవరూ మరణించిన వారి ఇంటి నుంచి ఒక పిడికెడు ఆవాలు తీసుకొనిరా అన్నాడు. ఆమె ఏం చేసింది? పిల్లవాడిని బతికించాలి అనేటువంటి ఆశతో ప్రతి ఇంటింటికి వెళ్ళి అడిగింది. మీ ఇంటిలో ఎవరైనా చనిపోకుండా ఉన్నట్లయితే నాకు పిడికిడి ఆవాలు ఇవ్వండి అని ప్రతి ఇంటింటికి తలుపు తొట్టి అడిగింది. అప్పుడు ఇలా ఎన్ని ఇళ్ళకి వెళ్ళి అడిగినా ప్రతి ఇంటిలోని కూడా ఎవరో ఒకరు చనిపోయారనే కబురుతో చివరికి చావులేని కుటుంబం ఎక్కడా లేదని, కష్టాలు అందరికీ ఉన్నాయన్నటువంటి జీవిత సత్యాన్ని గ్రహించినటువంటి ఆ మహాతల్లి దుఃఖం నుంచి బయటపడింది. ఉపశమనం పొంది బుద్ధుడికి శిష్యురాలుగా మారిపోయి ప్రశాంత జీవితాన్ని గడిపింది. ఇలాగే రామకృష్ణ పరమహంస వారు బాల్యంలోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణం అతన్ని ఎంతగానో కృంగదీసింది. అలాగే స్వామి వివేకానంద కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అప్పుడు ఆయన అంతులేని దుఃఖాన్ని అనుభవించారు. అలాగే అబ్రహాం లింకన్ 9 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయాడు. ఆ తర్వాత అతను పడినటువంటి కష్టాలు ఎన్నో. ఇలా మహాత్ములంతమంది చిన్నప్పుడే ఆత్మీయులను పోగొట్టుకున్నారు. కానీ బాధలన్నింటికీ భరించి జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారో వారి చరిత్ర చెప్పకనే చెబుతోంది దానికి సాక్షిభూతాలు. అందుకే అపకారాల మరుగున ఏదో ఉపకారం దాగి ఉంటుంది. మన బతుకు బండిని ముందుకు నడిపించడానికి ఎదురయ్యే కష్టాలు ఒక కొరడా దెబ్బల్లాంటివి అని ఓ చైనా తత్వవేత్త మనకి కలిగినటువంటి కష్టాల వెనక ఉన్నటువంటి రహస్యాన్ని వెల్లడించాడు. నిజానికి మనకు కలిగినటువంటి కష్టాలు ఆ సమయంలో ఎంతో బాధని కలిగిస్తాయి. కానీ కొన్నేళ్ల తర్వాత ఆ కష్టాలే మన పురోగమనానికి, మన అభివృద్ధికి అవి బాటలు వేసి మనల్ని ముందుకు తోసి ఎంతో శిఖరాగ్రం మీద నిలబెడతాయని తెలుసుకోవాలి. ఒకప్పుడు కలిగిన కష్టాలని శాపాలుగా తలచినటువంటి మనమే అవి వరాలుగా మారేయన్న పరిపక్వత మనలో కలుగుతుంది. అందుకే స్వామి వివేకానంద మహనీయులందరూ దుఃఖాల నుంచే జీవిత పాఠాలు నేర్చుకున్నారు. దుఃఖాలే వారిలో నిద్రాణావస్థలో ఉన్న శక్తుల్ని, ప్రతిభని అభివ్యక్తం చేశాయి అని, కష్టాలను చూసి కలత చెందకూడదని హితవు పలికారు. ఆ భగవంతుడే నాకే ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నాడని బాధపడకుండా, భగవంతుడు మంచివాళ్ళకే కష్టాలనిచ్చేది వారిని ఉత్తములుగా మలచడానికని గుర్తుంచుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన ఆత్మీయుల మధుర స్మృతులను మనస్సులో పదిలపరుచుకుని వారు మనపై చూపించినటువంటి ప్రేమ అనే తీగ సహాయంతో జీవితంలో పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అదే వారి ప్రేమకు ప్రతిఫలంగా మనం ఇచ్చే నిజమైనటువంటి బహుమతి, కానుక. అప్పుడే వారు మనల్ని చూసి ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు.
ఆ విధంగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తాలూకా రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇది మనం తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయం. ఇలాగే మహాభారతంలో అరణ్య పర్వంలో ప్రథమాశ్వాసంలో ఒక చక్కనైనటువంటి కథ ఉంది. సాధారణంగా కిరాతార్జునీయం గురించి తెలియని వాళ్ళు ఉండరు. అస్త్రశస్త్రాల కోసం అర్జునుడు శివుణ్ణి ప్రార్థించడం, ఘోర తపస్సు చేయడం, పరమేశ్వరుడు స్వయంగా కిరాతకుడి వేషంలో రావడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, ఇవన్నీ తెలిసినవే. స్థూలంగా కిరాతుడంటే వేటగాడు. కేవలం కథగా మాత్రమే పైకి కనిపిస్తున్నటువంటి ఈ సన్నివేశంలో మానవుడు తాలూకా జీవిత వికాసానికి, జీవన వికాసానికి కావలసినటువంటి అస్త్రశస్త్రాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా రామాయణ, మహాభారతం, భాగవతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మానవుడికి సంబంధించినటువంటి విషయాలే. కెరటం లేనటువంటి సముద్రం, కష్టం లేనటువంటి మానవ జీవితం ఎక్కడా ఉండదు. అమావాస్య చూడకుండా చంద్రుడు ముందుకు వెళ్ళలేడు. కష్టం, బాధ, సమస్య ఏదైనా కావచ్చు, మనిషికి సహజం. ఎవరి కష్టం వారిది, పీత కష్టం పీతది, సీత కష్టం సీతది అన్నారు. 10వ తరగతిలో మొట్టమొదటి ర్యాంకు రాలేదని ఒకడు బాధపడుతూ ఉంటే, ఫస్ట్ క్లాస్ రావడం లేదని ఇంకొక విద్యార్థి కంగారు పడుతూ ఉండొచ్చు. అసలు పాస్ కావడం లేదని ఎలాగా అర్థం కాక మరొకరు తలపట్టుకుంటారు. ప్రమోషన్ రాలేదని ఒకరు బాధపడుతూ ఉంటే, అసలు ఉద్యోగమే లేదని మరొకరు ఆందోళన పడుతూ ఉండవచ్చు. సంసారంలో సమస్యలు ఉన్నాయని ఒక ఇల్లాలో ఇంటాయనో బాధపడుతూ ఉంటే, అసలు వివాహమే కావడం లేదన్నది ఇంకొకటి సమస్య. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు ఇవన్నీ సహజమే. ఎంతటి వారికైనా సహజం, మంచివారికైనా సహజం అని చెప్పడానికి మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసాలు, పాండవులు పడరాని పాట్లు పడ్డారు. రాజసూయాగం చేసుకుని రాజ్యాన్ని ఏలుకుంటూ భోగాలు అనుభవించవలసినటువంటి పాండవులు నారచీరలు కట్టుకుని అస్త్రాలన్నీ విడిచిపెట్టేసి, రథాలు, రత్నాలు అన్నింటినీ విడిచిపెట్టి కందమూలాలు తింటూ అరణ్యాల్లో 1, 2 కాదు, ఏకంగా 12 ఏళ్ళు బతకాల్సి వచ్చింది. మారువేషాల్లో తమ హోదాల్ని మరిచిపోయి వంటవాళ్లగా, పనివాళ్లగా గడపవలసి వచ్చింది అజ్ఞాతవాసంలో. పాండవులకు ఎందుకిన్ని కష్టాలు? జూదంలో ఓడిపోయారు కాబట్టి అనేది తర్కం కావచ్చు. జాతకఫలం అలా ఉంది కాబట్టి అనేది జ్యోతిష్యం ఇచ్చే జవాబు. కర్మఫలం అలా ఉందని వేదాంతం ఇచ్చే జవాబు. కానీ అన్నింటికీ మించి పాండవులకు ఎందుకంత కష్టాలు వచ్చాయనే అంశం కన్నా కారణంతో సంబంధం లేకుండా బాధలు పడక తప్పదు అనే నగ్న సత్యాన్ని మనం తెలుసుకోవడంలో ఇందులో కీలకమైనటువంటి ఘట్టం. అసలు అరణ్య అజ్ఞాతవాసాలు వచ్చింది సామాన్య సైనికులకి కాదు, పాండవులకి. అంతిమ విజయం లభించింది మరెవరికో కాదు, పాండవులకి. అంటే మనకు కూడా కష్టాలు వచ్చాయి అంటే అర్థం రేపటి విజయం కోసం అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆ అడుగులు ఇప్పుడు అష్టకష్టాలుగా మనకు కనిపిస్తున్నాయి. మనం లెక్కలు చేస్తున్నప్పుడు సులువుగా ఉన్న లెక్కలకు అప్పటి జవాబులు తెలిసిన లెక్కలు చేస్తే మన మెదడుకు పదును పెట్టలేం. 2 రెళ్ళు 4 అని చెప్పడానికి బుర్రను వేడికించకపోవచ్చు. అలా కాకుండా ఎంతకీ తెగనటువంటి లెక్క మనకు ఎదురైతే జవాబు వెతకడానికి ఎన్నో విధాలుగా ఆలోచించి దానిపైన సాధన చేస్తాం, శ్రమిస్తాం, మెదడుకి పదును పెడతాం. ఆ లెక్క తేలేందుకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయో అన్నీ వెతికి పట్టుకుంటాం. జీవితం కూడా అటువంటి తెగని లెక్కల మొత్తమే. ఒక్కొక్క కష్టం ఒక్కొక్క లెక్క అని గుర్తుంచుకోవాలి. అటువంటి లెక్కల అంతు చూడడం ఓ లెక్క అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకి టెన్నిస్ ఆడుతున్నప్పుడు బంతి ఎటువైపు వస్తుందో ముందే తెలిసిపోతే ఇక ఆడటానికి ఏమీ లేదు. ఆ ఆటలో ఉత్సాహం ఉండదు. అవతల క్రీడాకారుడు బంతిని ఎటువైపు కొడతాడో తెలియదు. ఆ బంతిని మనం ఎటుగా ఎదుర్కోవాలో తెలియదు. ఆటలో మనం ఓడుతామా గెలుస్తామా అన్నది కూడా తెలియదు. మనకి సమస్యలు ఉన్నప్పుడు మనం బాగా ఆడటానికి ప్రయత్నిస్తాం, నిరంతరం సాధన చేస్తాం, మెదడుకి పదును పెట్టి ఆడతాం, ఎత్తుకు పై ఎత్తులు వేస్తాం, మనసు పెట్టి ఆడతాం, అన్నింటికీ మించి గెలవాలనేటువంటి తపనతో ఆడతాం. జీవితం కూడా అటువంటి ఆటే. సమస్య వచ్చినప్పుడు మనం ఆలోచించడం ప్రారంభం చేస్తాం. ఆలోచించడం ప్రారంభం చేసినప్పుడే నివురుగప్పిన నిప్పులా మనలో ఉన్నటువంటి శక్తి బయటపడుతుంది. ఆ శక్తి బయటపడితే మనం ఏదైనా సాధించగలం. అంతేకాదు, విజయం సాధించడానికి కావలసినటువంటి నేర్పరితనం, కౌశలాలు, నైపుణ్యాలు ఆ సమస్య ద్వారా పొందగలుగుతాం. అరణ్యవాసంలో పాండవులకు జరిగింది ఇది.
రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఢీకొనవలసింది సామాన్య శత్రువులను కాదు, దుర్యోధన దుశ్శాసన కర్ణుని, హరివీర భయంకరుని, అతిబల సంపన్నులని. మరి అటువంటి బల పరాక్రమాలతో పోటీ పడాలి అంటే పాండవులకు అంతకు మించినటువంటి బలం ఉండాలి కదా. అందుకే తమ బలాల మీద నమ్మకం కలగడానికి అస్త్రశస్త్రాలను ఏర్పరచుకోవడానికి వచ్చినటువంటి బంగారం లాంటి అవకాశం. అరణ్య అజ్ఞాతవాసాలు అంటే అవి కష్టాలు కావు, శిక్షణా కాలం అన్నమాట. అందుకే ఈశ్వరుణ్ణి ప్రార్థించి పాశుపతాస్త్రం సమకూర్చుకోమని కృష్ణుడు అర్జునుడికి హితవు పలికాడు. తక్షణమే మనం యుద్ధం చేయడం లేదు కదా. మరి పాశుపతంతో మనకేమిటి కృష్ణ అని సందేహం వచ్చింది అర్జునుడికి. రేపు కురుక్షేత్ర యుద్ధం అంటే ఈరోజు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తావా బావా అని ఎదురు ప్రశ్న వేశాడు శ్రీకృష్ణుడు. అంతే కదా, రేపు పరీక్ష పెట్టుకుని ఇవాళ పుస్తకాలు కొనుక్కుంటే మన పరీక్షలో సమాధానం రాయలేం. ఈవేళ చదవడం మొదలు పెట్టాం కదా. పరీక్షలో సత్ఫలితాలు పొందాలి అంటే ముందే పుస్తకాలు సమకూర్చుకుని దానికోసం సాధన చేసి మనం చదువుకుని ఉంటాం. అర్జునుడు శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభం చేసి ఆరంభించినటువంటి అర నిమిషానికి పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. మనకి అంతే. పని మొదలుపెట్టిన వెంటనే ఫలితం వెంటనే రాదు. కఠోరమైనటువంటి తపస్సు చేయాలి, తదేక దీక్షతో కృషి చేయాలి. పంచేంద్రియాలని, ఆత్మని మన లక్ష్యంపై కేంద్రీకరించుకోవాలి. అర్జునుడు చేసింది అదే. ఘోరమైనటువంటి తపస్సు చేసిన తర్వాతే అర్జునుడికి పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఎలాగో కిరాతుడి వేషంలో, పైగా మూకాసురుడు అడవి పంది రూపంలో వచ్చి అర్జునుడి తపస్సుకు భంగం కలిగించడం మొదలుపెట్టాడు. మొదట దాన్ని పట్టించుకోకుండా అర్జునుడు తపస్సును కొనసాగించాడు. కానీ ఆ పంది భీకరారావాలు మరీ పెరిగిపోతున్నాయి, లాభం లేదని అర్జునుడు గాంధీవం తీసి దాని మీద బాణం వేశాడు. సరిగ్గా అదే సమయంలో కిరాతకుడి వేషంలో ఉన్నటువంటి శివుడి బాణం దానికి తగిలింది. ఆ శూకరం నేలకి ఎరిగింది. అప్పుడు ఆ శూకరం ఎవరిది, అర్జునుడిదా శివుడిదా? నాదంటే నాదని ఇద్దరు తగులు ఆడుకున్నారు. చివరికి వారి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. సాక్షాత్తు శివుడితోనే అర్జునుడి తాలూకా యుద్ధం. చివరికి అర్జునుడే గెలిచాడు. నీ భక్తికే కాదు శక్తికి మెచ్చానంటూ అర్జునుడికి పశుపతినాథుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ కథ అంతరార్థం ఏమిటి అంటే, కష్టం సృష్టించింది ఈశ్వరుడు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి పరీక్ష పెట్టింది శివుడే, మారువేషంలో వచ్చింది శివుడే, యుద్ధం చేసింది చేయమన్నది శివుడే, చివరికి గెలిచింది అర్జునుడు. తన శక్తి మీద తనకు నమ్మకం ఉన్నటువంటి అర్జునుడు. మనము కూడా ఆ అర్జునుడిలాగా అజేయులం కావాలి. అర్జునుడు కోరిన వెంటే అస్త్రాన్ని అందించలేదు, ఇవ్వలేదు వెంటనే. దానికోసం తపస్సు చేశాడు, సాధన చేశాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై ముందు పరీక్ష పెట్టాడు. చిన్నపిల్లాడు స్కూటర్ కావాలని అడిగితే ఏ తండ్రి అయినా ఇస్తాడా? కొనగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా, పిల్లవాడి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా స్కూటర్ ఇస్తాడు. కానీ ఇవ్వడానికి ముందు ఒక పరీక్ష పెడతాడు. దానికి నడపడానికి కావలసినటువంటి సామర్థ్యం ఉండాలి. కావాలంటే సైకిల్ ఇస్తాడు, ఎందుకంటే ఆ పిల్లాడికి శక్తి వాడి తాలూకా స్థాయి అంతే. కాబట్టి మనం ఏది కోరితే అది ఇవ్వడు. మన శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు. అవే కష్టాలు అనుకుంటాం. మనకి శక్తి అంటే భగవంతుడు అవకాశాన్ని బద్దలు కొట్టి ఇస్తాడు. అర్జునుడికి శివుడిచ్చినట్లు ఆయుధాన్ని సమకూర్చుకోవడానికి, మన శక్తి సామర్థ్యాన్ని వెలికి తీసుకోవడానికి ఎదురయ్యే కష్టం కాదు. అది గుర్తిస్తే మనం చేపట్టినటువంటి కార్యక్రమంలో తప్పకుండా విజయాన్ని సాధించగలం. ఇది మనం గుర్తించుకుంటే జీవితంలో మనం తప్పనిసరిగా పైకి రావడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. విద్యార్థులారా, ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా పరీక్షల ముందు చదవడం కాకుండా నిరంతర సాధన చేసి ఉద్యోగ అన్వేషణల్లో కానీ ఏ విషయంలోనైనా సరే నిరంతర సాధన చేస్తే తప్పనిసరిగా మీరు అందులో కృతార్థులవుతారు. అందులో తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు.